చెండ మార్కులు అంటే చెండ మార్కులు ఏమిరా ఒకనైతే సామాన్యంగా లేడు పొట్టు తీసిన మక్క కలుపుకున్నట్టున్నాడు ఒక ఇక ఇంకో ఆయనైతే ఆయన శుద్ధ తప్పున్నాడు ఏది లేదు ఆయన ఊ లేదు ఫ్రై లేదు శుక్రాచార్య కుమారులంటే సర్వశాస్త్రములు ఆయన నేర్చిన మహాపారంగతులు వాళ్ళిద్దరే సకల కళాకోది మరి ఒక్కొక్కరు మూడు ఉండదు చదువున్నది మొన్న మాట ఆ విధానంగా దేవా గురుదేవా అయినా నలుగురు కుమారులకైనా చిత్ర విచిత్ర వీరులకు సకల శాస్త్రములు నేర్పిన మహాకళాకుడు కావున 5వ కుమారుడైన ప్రహ్లాదుడు జన్మించినాడు. అంటే నలుగురు తర్వాత కొడుకుంటారా? సంతోషం సంతోషం సంతోషం. 5వ వాడైన ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదునికి సకల శాస్త్రములను నేర్పించవలేదు. అంతేనా? శివనామ స్తోత్రము సృష్టి వర ప్రధాత అయిన బ్రహ్మదేవుని ఆరాధించమని చెప్పు. కులచేతుడైన సదాశివుని నామ సంకీర్తన నోకే 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 ప్రహ్లాద చూడరా మన కుల గురువులు వారి చేత ఆశిస్తున్నారు. ప్రహ్లాద మన దగ్గర మనం చదువు నేర్చుకున్నాం అనుకో, మన చదువు మొత్తం మూరడు నచ్చేస్తుంది. మనం వాళ్ళకు దెబ్బడత్తది, మనకు మూరడు వస్తుంది. ఎందుకురా అగో అయ్యగా బద్దరు గురుదేవ ప్రహ్లాదుడైనా పాఠశాలకు గుంపోయి సకల శాస్త్రములను నేర్పిస్తాడు. శివనామ స్తోత్రము పఠింపజేయండి. సృష్టి వర ప్రధాత అయిన బ్రహ్మదేవుని ఆరాధించమని చక్కగా మన కులానికి దగ్గ విద్యలు ధనుజ కులానికి దగ్గ విద్యలు నోకే 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 రంబు కరుణించవేరా పాఠశాలకు వచ్చాము. మన దడిదేనా సార్? మరి ఇక్కడ టేబుల్ కుర్చీలు ఏమైనా లేవా సార్? మాకే లేవురా కుర్చీలు. పాఠశాలలో కుర్చీలు లేకుండా మమ్మల్ని మీద ఊకుండా పెట్టారు సార్. కింద ఊకుండా మమ్మల్ని మీద ఊకుండా కూర్చుంటాడు.
అంగు అంగు నువ్వు ఊకో సార్. అయ్యగారు కూకుండా వస్తలేదు. మనవాడ కూకుందాం పాడు. సార్ సార్ కూకోడు సార్. సార్ నువ్వు కూడా కూకో సార్. అరే లడ్డు సార్ సార్ పాఠము చెప్పేదను శ్రద్ధ వహించి వినండి. మీరు ఒక్కొక్కరు వేరు వేరుగా చదవాలి. ఒక్కొక్కరు వేరు అంటారు. అరే రామారామ ఒక్కొక్కరు సార్ల ముంగట ఏరి ఏరి చదవాలి. వేరు 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 వేరుగా ఏరి ఏరి సరస్వతి చదవండి పాఠం. సరస్వతి చక్కగా చదివాము. కూర్చో. అరే జిడ్డు, అరే లడ్డు, పట్టాడు. అరే బండి బండి, అరే లడ్డుగా సార్లు లంజా సార్ నన్న మొన్ననే సార్ సార్ ఈ బల్లి యొక్క ప్యార పెట్టి సార్ దోమలు బాగా కుడతాను నేను ఉన్నా. అరే అరే ఇవి ఎక్కడ దోమలు? అరే జిడ్డుగా, అరే లడ్డు సార్ సార్ ఛాయ్ ఛాయ్ సార్ ఏం సార్? లేము సార్ చదువుతానా సార్? పాఠం అప్ప చెప్పు. రాసి పడినా సార్. అప్ప చెప్పురా ఏంటి సార్ పాఠం? నేను పెట్టిన పాఠం అప్ప చెప్పు. నువ్వు పెట్టింది నాకు పట్టలేదు సార్. పాఠం రా పిచ్చివా. అదే సార్ విడివిడిగా అప్ప చెప్పు. అది ఒక్కొక్కటి చెప్పు సార్. ఇంట సరస్వతి కర్వత్తది. ఇంకా కర్వాత ఓ నాకు రాదు పో. ఓ నమస్తే. ఓ గుడ్డి సన్నాసి. ఎవరా అరే అన్నా సిద్ధరమవుతు వేసేదా నీ గుడ్డి మీద ఒక పెద్ద రవ్వు చేసేదా? వరదే కామరూపిణి. నరణ తీసుకోపోయి చంపుతా. ఎవరా సాయి ఏం సార్? కాకలిస్తే కాకుని ఎక్కడిచ్చే ఏం సార్? నన్ను ఒక్కనే కొడతా సార్. నేను అల్గా జరిగినవి అవ్వలా. నన్ను ఒక్కరిని ఎక్కడి అవ్వలా. శవలు 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 మీ బిడ్డలా నన్ను ఒక్కడి నోర్లేని వాళ్ళని రోజులను కొడతాను. అవ్వ లంచ సార్లు. మీ అవ్వ బర్రె సార్. మీ అవ్వ గుడ్డు సార్గా పాఠం అప్ప చెప్పురా సార్. అంత సార్ అంత సార్. మీ అవ్వ గుడ్డు సార్ కానీ అవ్వ గుడ్డు. నేను ఏమంటాను సార్? మీరు చెప్పినట్టు అంటాను కదా సార్. ఓ నమస్తే. ఓ గుడ్డి సన్నాసి. కాత్పాదిస్తే కప్ప కాకపోతే కప్ప. అరే చక్కగా పాఠం అప్ప చెప్పురా. ఓ రాదు మా రాదు ఒక్క పద్యం రాదు. వింటాను సార్. అంటాను బిడ్డ. పద్యమే చెప్తా సార్. ఓ రాదు మా రాదు ఒక్క పద్యము రాదు ఏమయ్య పంతులు ఎడ్డివాడ. ఉప్పు కుండల నిన్నేసి ఉడకబెట్ట, పప్పు కుండల నిన్నేసి పసరు నిండా, గుట్ట గుట్టకు నిన్ను గుద్ది సంప, చెట్ల చెట్లకు మీది చెవులు విండా, మొండి వేసి మీయారు ముండమొయ్యా. మంచిగా పాఠం ఓం కిరణ్య కశ్యపాయ నమః. మన యొక్క దేవుని పని అనాలి. ఓం కిరణ్య కశ్యపాయ నమః. రారాదు. మన యొక్క దేవుడు ఎవరో తెలుసా? మీ యొక్క నాన్న ఎల్లప్పుడూ నామ స్మరణ చేయాలి. మీ యొక్క నాన్నది. ఓం హిరణ్య కశ్యపాయ నమః. అనము ఓం నమో నారాయణాయ. ఓం హిరణ్య కశ్యపాయ నమః. అవునా? ఓం నమో నారాయణాయ.
కుమారుడు పిల్ల కూడా అజ్ఞానం ఉన్నాడు కాబట్టి అలా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇప్పుడే వారి తల్లి అప్పచెప్పాలి రాని పెడదాం పట్టకూడదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ యొక్క తండ్రికైనా అప్పచెప్పడం రాను. చక్కని విద్యార్థులు తీసుకొని వచ్చాము. అవునా? సరే, మీరు స్నానం చేసిరాడు. ఓకే సరే. నారద ప్రహ్లాద రమణ కూర్చో. చదివినది తెలోపల సరసముతోడు తనొక్క పద్యము ఉదమునంత భాగమును ముందర బదులకు నాదు తండ్రి మరి అందరిలోన నిన్ను తెచ్చదా. ఏ 10 మంది సమక్షములోన గురువులు చెప్పిన విద్యలను మనస్ఫూర్తిగా చదవండి. అవునా చదువుతున్నాను తండ్రి. చదివింది చదవినవిదలకు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివింది తండ్రి. శభాషునైనా కుమారుని పలుకులు అమృతపు చిడుకులు. చూడు నాయనా, చదువులోన మర్మ కర్మ శాస్త్రములను నిరంజనాను నారా అన్నారు. దాని అర్థ భాగం ఏమిటో చెప్పండి రా. అవునా చెప్పిన చదవులు చదవితి తప్పులు ఒప్పులు ఉన్న ఎప్పుడు తప్పల చదివేటి చదువు చదివితి అవునా ఎవరు చెప్పిదనే ఎవరు నేర్పిదనే మోహితుడు పురుషవరుడు అవనికి నాదుండు ఆనంద పరితుడు భావమందున నేను భజన చేత మహేంద్ర నగరములోన ధనుజ బాలకులందరూ శివనామ స్తోత్రం పఠిస్తూ బుద్ధిమంతులైన వారు. ఏకెవరు రాయి చదువు నేర్పిన వాడు నాకు ఎవరు చెప్పినారో ఎవరు? సరే చెప్తున్నా వినండి. ఎవరు ఎవరు
ఎవరు ఆ యొక్క శ్రీమన్నారాయణ ఎవరు చెప్పలేదు. ఆచార్యులు చెప్పిన అగమ శాస్త్రములను మరచిపోయి ఏ దేశమైన విద్యలు నేర్చుతున్నావు. మన కుల గురువులు కావున గురువులు చెప్పిన పాఠములను చదువులు. అవునవునా ఆచార్యులు కుల గురువులు కూడా చెప్పిన పాఠములు చదవాలి నాన్న. అవునా సరే చెప్పుతున్నారు ఆచార్యులు ఎవరే తండ్రి విద్యలు కూడా మంచివి కాదు కాదు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడు కథలు చదివినా ఎంత మోక్ష ఫలితం. నారాయణుడు ప్రహ్లాద చెప్పలేదా ఓం హిరణ్యకశ్యపాయ నమః. పొలగాడు అజ్ఞానం లోపల ఉండడు. పొలగాడు ఓడి తెస్తే ఓడి తెలియదు. పొలగాడిని దొక్క పోతారు. పొలగాడు నీ అడిగేసినాక పొలగాడు పేగులని కట్టారు. స్వచ్ఛమైన కులానికి దగ్గర ఏమిటది మీ నాన్న తిన్నావు కదా. ఏమి మీ కులమైన చిన్న సన్న కులం చెప్పు. మీ కులం పెద్ద కులం పెద్ద లంచ కులం తెలుసా? ఓం హిరణ్యకశ్యపాయ నమః. ఓం హిరణ్యకశ్యపాయ ధనుజ కులము. ధనుజ కులం అంటే మరొక భగవంతుడు శత్రువు. శ్రీహరి అనేవాడు నా సహోదరుడు. హిరణ్యాక్షుని చంపిన దౌర్భాగ్యుడు. అందు గురించి మన కులానికి దగ్గర మళ్ళా పొలం ఏందో అనుకుంటానా నువ్వు? అసలు మీ నాన్న ఎటువంటాడో మీ నాన్నకున్నా నాకు తెలుసు. మళ్ళా సంపుద బిడ్డ మళ్ళా నువ్వేమనుకుంటావు? మా సర్త పళ్ళు రాలేదు తెలుసా? ఏందో అనుకుంటాను. మీ నాన్న ఎట్టుకుంటాడు? మీ నాన్న గుణం ఎట్టుకుంటుంది. అడవికి ఆక్రమణగా పులంతో మీ నాన్న అంతా సర్త బిడ్డ వల్ల. అవురా నువ్వు కూక మరదు కూక చెప్పు వాడికి చెప్పండి. పొల్లగాడ అధికారంలో ఉన్నాడు. నేను నీ గుణం నాకు తెలియదా? మీ నాన్న సంగతి చెప్పండి. అడవికి ఆక్రమణగా పులంతున్నా మీ నాన్న అంతా అంత ఓ అట్లా కర్రోడంతా ఎంత మళ్ళా గుద్దుత కార్యం పలగాల బిడ్డ వల్ల. అవునా రై మాట ఏమి దండరాయక మాట ఆ వైపు మాట్లాడుతున్నావు. చెయ్యము నరికి వస్తున్నది. పొలగాడి కోపం మీద ఏర్పడకట్లా చెయ్యాలి వచ్చినట్టు అనిపిస్తాను నీకు. నేను పొలగా దిక్కే అంటాను నమ్మదు.
ఏమని విన్నావా? చెప్పు. మళ్ళా గుద్దితే గుండెలు వలగాల బిడ్డ వల్ల విన్నావా? విన్నావా బుద్ధా? మీ నాన్న అడవికి ఆక్రమణగా పులెంతనో మీ నాన్న అంతటి నువ్వు కలిసి శ్రీహరి ఎంత తోడుగా ఎంత తోడు వీర ప్రతాపము శూరత్వము వీరత్వము బల పరాక్రమ సంపన్నుండను కావున బ్రహ్మచేత వరము గైకొన్న వాడిని అవురా వాడెక్కడరా కర్రవాడు ఎంత అడవికి పులిని చూస్తే చిల్లర మృగాలు కాదు అమ్మతోడు అన్ని వ్యాఘ్రమ పులి ఎంతనో నేను నువ్వు అంట కర్రవాడు ఎంత వాడు నీ మీసాలే పులి మీసాలు నీ గుడ్లు గుడ్లు వస్తుంది. ఓ అంటే పులి గుడ్లుని చాలా సంతోషము. నా ప్రతాపము నా ధైర్యము నా సాహసము ప్రధాన బ్రహ్మదేవుని చేత వరము గైకొన్నాను కాబట్టి అందు గురించి నా ధైర్యం. ఆ శ్రీకారం ఎంత ఆ శ్రీకారం ఎంత మళ్ళా చెవులలో రాళ్ళు పెట్టి పిష్టి కొడతావు అదిరా వాడి తెలుసు. మళ్ళా ఏమనుకున్నావు? మీ నాన్న తెలుసా? మీ నాన్న ఎటువంటి మీ నాన్న గుర్రం ఎటువంటి పులి ఎక్కడి నుంచి చదువుతాడు మీ అయ్యా నాది గుణం నా గుణం తెలియదా? అవునా నన్ను నేర్చుస్తున్నావు నిన్ను నేర్చుస్తున్నాను. మళ్ళా ఏమనుకున్నావు గాని మళ్ళా గుద్దుతే మళ్ళా మూత్రకుండాలు కలిగి రావాలి. మళ్ళా ఏమనుకున్నావు మరి ముచ్చట అట్టుంటది అమ్ముతున్నది చెయ్యి వస్తుంది. పులి లాంటి మీ నాన్న అదే నువ్వు అన్నది. కర్రవాడు ఎంతటి వాడురా ఆయన దొంగతనముల పులి లాంటి మీ సహోదరుని భంగము చేసి చంపిన వాడు. పులి లాంటోడు మీ నాన్న కర్రెవాడు అట రేస్ కుక్క చిన్న రేస్ కుక్క అటువంటోడు మీ శ్రీకారు. అవు పులి మీ నాన్న. అవురా? అవు ఏ మాట నువ్వు తెలిసి అన్నావా తెలియక మనం ఏ ముచ్చటనే తెలిసే మాట్లాడతాం. మన నాకు తెలియదానువా? సరే పులిలాగా నన్ను పోల్చి ఉన్నావు. వాడినేమో రేసు కుక్క రీతిగా పోల్చి ఉన్నావు. ఇందులో రేసు గొప్పదా పులియా? నువ్వు ఆ రెండిట్లు ఏది గొప్పది అనుకుంటాను? నీకు తెలిసే నేను అందాక పులే గొప్పది అనుకుంటాను. పులియా అవు అంటే నువ్వు తెలిసే అన్నావు. తెలిసే రేసు అది కుక్క అంటావు. కుక్క చిన్న తోక ఆ తోక పుట్టుకొని పోయేది అది రేసు కుక్క అది. అవు నేను పులి. పులి లాంటి దౌర్భాగ్యుడా పులి ఎంత పెద్దదైనా ఒక రేసును చూస్తే ఒక్క పులి కాదురా 100 పులులైనా తల వంచవలసింది. అంటే ఇప్పుడు రేసే పులిని చంపి వేస్తుంది రేసు. అంటే ఇప్పుడు పులినే రేసు చంపుతుందా? అంటే నాకు తెలియదు. అంటే పిచ్చో